ఇటుక ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సమర్థించారు. ఉచిత పథకాలు అమలు కన్నా దేశ అభివృద్ధి ముఖ్యమన్నారు. 2047 కల్లా దేశాన్ని వికసిత భారత్ దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును తెలుసుకుంటున్నామని లంకా దినకర్ తెలిపారు. కల్తీ నెయ్యి బాధ్యులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటటువంటి దిశగా చొరవ చూపించడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎవరైతే వస్తారో వారికి వారధి కార్యక్రమం ద్వారా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశానుసారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. మాదికపల్లి ఏదైతే ఉందో అక్కడ దశాబ్దాల కొద్ది అక్కడ అంగన్వాడీ బడి లేనటువంటి స్కూల్ లేనటువంటి పరిస్థితి, అంగన్వాడీ కేంద్రం కావాలి అక్కడ అనేటటువంటి ఒక వినతి పత్రం వచ్చింది. దాన్ని సానుకూలంగా మంచి జిల్లా కలెక్టర్ గారికి తీసుకెళ్లి దాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. దాన్ని కార్యాచరణలో భాగంగా నేను కలెక్టర్ గారికి స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారితో కూడా నేరుగా మాట్లాడాల్సినటువంటి అవకాశం కలిగింది. ఒక అంశంలో ఒక కుటుంబంలో జరిగినటువంటి బంగారు నగలు చోరీకి సంబంధించి ఆ అంశాన్ని కూడా నేరుగా వారితో మాట్లాడినప్పుడు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారిని నేరుగా ఎస్పీ గారు రమ్మని చెప్పి చెప్పటం జరిగింది. ఇట్లా అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరువుగా ఆ సమస్య పరిష్కార దిశగా వారధి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నామో న్యాయం సత్వరంగా జరిగేటటువంటి దానికి ప్రయత్నం చేయటం, సానుకూలంగా ఈ ప్రజలకి జరుగుతున్నటువంటి ఇబ్బందులను నెరవేర్చడానికి ఈ వారధి కార్యక్రమము చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఇక్కడికి వచ్చే లోపల ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వారిని ఈ జిల్లాకి సంబంధించి ముఖ్యంగా ఈ తిరుపతి ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని ముందుగానే వాళ్ళందరినీ సమయత్తపరచడం, వారిని ఇక్కడికి తీసుకురావటం, వచ్చినటువంటి వారితోటి వారి సమస్యలకి సంబంధించినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాకు ఇవ్వటం, వెంటనే అధికారులతో మాట్లాడేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం ఒక మంచి ఒరవడి అన్నమాట. ఇది రాజకీయాల్లో ఏదో తూతూ మంత్రంగా మనము ప్రజలకి మేలు చేస్తున్నాం అనేటటువంటి విధంగా జనాలకి కనపడినట్లే కాకుండా వాస్తవంగా ఫలితాల దిశగా ప్రజల సమస్యను తీర్చడానికి వారధి లాంటి ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇవాళ మీరే ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా అధికారులతోటి మనం ఇంటరాక్ట్ అయ్యే సమస్యల్ని తీర్చడానికి అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుందని. ప్రజా సమస్యలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.